హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 325 పాయింట్స్ గెయిన్ అయి 22,834 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 960 పాయింట్స్ గెయిన్ అయి 49,314 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1131 పాయింట్స్ గెయిన్ అయి 75,301 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మిడ్ క్యాప్ కూడా 1000 పాయింట్స్ ఎక్కువనే గెయిన్ అయిందండి. ఇవాళ మార్కెట్ మొత్తం పచ్చగా ఉందండి. ఇలా చాలా రోజుల తర్వాత జరిగిందండి. ఆఫ్టర్ 3 months అనుకుంటా, నేను 4 months అవుతుంది. 4 months తర్వాత ఇంతలా పెరగడం మార్కెట్ ఇదే ఫస్ట్ టైం అండి. ఆఫ్టర్ 4 months నేను నిన్ననే చెప్పానండి మార్కెట్ పెరుగుతుందని, కానీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ పెరిగిందండి. నేను ఇంత పెరుగుతుందని నేను కూడా అనుకోలేదండి. నేను ఎందుకు అనుకోలేదంటే, ట్రంప్కి సంబంధించిన డెసిషన్ ఉంది కదా, ఆయన డెడ్ లైన్ పెట్టాడు కదా April 2 అని. అప్పటి వరకు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే దొరుకుతుందని నేను అనుకున్నాను. అందుకోసం మీకు నిన్న వీడియోలో ఏం చెప్పానంటే, మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాను. ఎక్కడి వరకు పెరగచ్చు అంటే మార్కెట్ ఈ హై వరకు ఎంత 668 వరకు పెరగచ్చు అనుకున్నాను. కానీ మార్కెట్ ఇవాళ ఓపెన్ అవడే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడనే ఓపెన్ అయింది. 668 మీదనే ఓపెన్ అయింది మార్కెట్. 662 అప్రాక్సిమేట్లీ అక్కడ ఓపెన్ అయ్యి ఈ హై దాకా వచ్చింది. ఈ హై దాకా రాలేదు, రేపు వస్తుంది. ఇవాళ మార్కెట్ పెరిగిందిగా, రేపు ఇంతలా మార్కెట్ పెరగకపోవచ్చు అండి, ఎందుకంటే ఇవాళ పెరిగింది కాబట్టి. నేను ఆ లాజిక్ తోటి నేను ఏమన్నానంటే, ఈ రేంజ్ వరకు పెరిగి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఈ లో ఉంది కదా అండి 245, ఈ 245 టు ఈ హై అంతా 670 ఈ రేంజ్ బౌండ్లోనే ఉంటుందని నేను అనుకున్నాను. కాకపోతే ఇవాళ బిగ్ బ్యాక్ డౌన్ అయింది. కారణం నిన్న యుఎస్ మార్కెట్లు కానీ అండ్ ఏషియా మార్కెట్లు కానీ బాగా రన్ అయ్యాయండి, అన్ని గ్రీన్లో ముగిశాయి. అందుకోసం మనకి నిన్న సెన్సెక్స్ 130 పాయింట్స్ వరకు గ్రీన్లో కనబడింది. అందుకోసం నేను రేపు మార్కెట్ పెరుగుతాయని చెప్పాను. సో ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఇది పాజిటివేనండి. ఇంకొంచెం మార్కెట్ ఇంకా చాలా పెరిగేది ఉంది, ఎందుకంటే ఇంతలా పడిపోయింది కదా. రేపు ఒక్కసారి మార్కెట్ ఇవాళ సెన్సెక్స్ సంబంధించిన ఎక్స్పైరీ కూడా అయిపోయింది. సెన్సెక్స్ అయితే మరీ దారుణంగా పెరిగిందండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సెన్సెక్స్ అయితే చూడండి 1100 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా పర్లేదండి, బాగానే పెరిగింది. ఓకేనా, నేను అనుకున్న వాటికంటే ఎక్కువనే పెరిగిందండి. నేను ఎక్కడికైతే అనుకున్నానో అక్కడనే ఓపెన్ అయినాయి మార్కెట్లన్నీ గ్యాప్ అప్ అయి. సో ఇది ఓకేనండి, బాగానే ఉంది. మన లెవెల్స్ ప్రకారం ఫాలో అయిన వాళ్ళ డబ్బులు సంపాదిస్తే చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చూడండి, మనం ఇచ్చిన నిన్న క్లోజింగ్ ప్రకారం, యాజ్ పర్ క్లోజింగ్ ప్రకారం నేను కాల్స్ ఇచ్చాను చూడండి. 22,400 కాల్ని ఎక్కడ బై చేయమన్నాను, 205 మీద బై చేయమన్నాను. టార్గెట్ 270 ఇచ్చానండి, కానీ చూడండి 472 దాకా వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,200 కాల్. ఇది క్లోజింగ్ ప్రకారం చెప్తున్నానండి. ఓపెన్ ప్రకారం చెప్పాలంటే అప్పటిలో నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే నేను ట్రేడ్ మిస్ అవుతాను. సో అందుకోసమే మిమ్మల్ని ఇండెక్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్పి నేను చెప్పాను. ఇదేమి చెప్పానండి, 620 మీద అన్నాను. ఇది ఓపెన్ అవడమే 725, ఏదైతే టార్గెట్ ఇచ్చినావో దాని మీద ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా 515 పైన క్లోజ్ అయితే అన్నాను. టార్గెట్ 700 అన్నాను. ఇది 700 మీదనే ఓపెన్ అవడే 700 మీద ఓపెన్ అయింది. మీకు ఎలాగో నేను స్క్రీన్ షాట్లు షేర్ చేశాను కదా, స్క్రీన్ షాట్లు ఏం షేర్ చేశాను చూడండి. ఈ స్క్రీన్ షాట్ల ప్రకారం మీరు ఫాలో అయినా సరిపోతుంది. చూసారా, రెడ్కి సంబంధించిన అన్ని కింద ఉన్నాయి, ఓపెన్ బ్లూకి సంబంధించిన అన్ని దీని మీదనే ఉన్నాయి అన్ని. ఎప్పుడైనా ఇవి కొంచెం కలిసి ఉంటాయి, డే ఆఫ్ దగ్గర, మేబీ డే హై దగ్గర, మేబీ డేలో దగ్గర కొంచెం దూరంలో ఉన్నా కొంచెం కలిసి ఉంటాయి, కానీ కంప్లీట్ డిఫరెంట్గా పైన ఉన్నాయి. ఇక్కడ క్యాండిల్ మీకు చూపిస్తానండి. మార్నింగ్
5 minutes చూస్తున్నాం. నిఫ్టీ 50 ఇదండి మనది క్యాండిల్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ 1 2 3 4th క్యాండిల్ క్లోజ్ అయిందండి. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం. అందుకోసమే ఇండెక్స్ తోటి కోఆర్డినేట్ కాండి అని నేను చాలా వీడియోలో, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఓపెన్ సరిగా చెప్పలేను. చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటి సందర్భం వస్తుంది కాబట్టి, చాలా తక్కువ సమయాల్లో. అందుకోసం ఈ ఇండెక్స్ తోటి కోఆర్డినేట్ కానీ ఇప్పుడు డే ఆఫ్ మీద క్లోజ్ కాగానే మనం మేబీ డే వరకు చూస్తాం. ఇక్కడ ఒకవేళ ఎన్నో క్యాండిల్ అండి అది 1 2 3 4th క్యాండిల్ క్లోజ్, 5th క్యాండిల్ నుంచి తీసుకుంటాం మనం. 1 2 3 4th క్యాండిల్ క్లోజ్, 5th క్యాండిల్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం 340 దగ్గర. అది దీని ప్రకారం చూసుకుంటాం ఎక్కడ క్లోజ్ అవుతుందా అని. ఎక్కడ క్లోజ్ అయిందండి ఇది 2 4 5 దగ్గర తీసుకున్నాం. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 దగ్గర టచ్ అయిందండి. చూడండి 18 2 4 6 8 10 12 14 18 ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ దాకా చూడొచ్చండి మనం. అంటే మనం ఒకవేళ ఎక్కడ అండి 1 2 3 4 ఇక్కడ ఏంది 340 దగ్గర తీసుకున్నాం. మన టార్గెట్ ఎక్కడ క్లోజ్ అయిందండి 401. 340 401 400 అనుకోండి. 400 మైనస్ 340 ఇంటూ 75 4500 చూసారా. అదేవిధంగా అన్ని చూసుకోండి. 1 2 3 4 5 దగ్గర ట్రేడ్ తీసుకుంటాం. ఇది ఎక్కడ 919, అది 18 దగ్గర ఎంత ఈ క్లోజ్ 1052. ఇది కూడా చూద్దామండి. 1052 మైనస్ 919 చూసారా 133 ఇంటూ ఇది కూడా 4000 వచ్చిందండి. ఇంకోటి సెన్సెక్స్ చూద్దాం. 1 2 3 4 5 దగ్గర తీసుకుంటాం. ఈ ఓపెన్ ఎంత అండి 977. ఇక్కడ క్లోజ్ ఎంత అయిందండి 1308 మైనస్ 970 ఇంటూ 20. ఇదైతే ఇంకా 7000 అండి. ఒక్కలాంటి గురించే చెప్తున్నాను నేను ఇదంతా. సో మన లెవెల్స్ని ఫాలో అవ్వండి. యాజ్ పర్ అదేంది ఇండెక్స్ని కోఆర్డినేట్ చేసుకోండి. ఖచ్చితంగా మనం నిన్న వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో చెప్తున్నాను, వచ్చే వీడియోలో కూడా చెప్తాను. ఖచ్చితంగా మనం ప్రాఫిట్ తప్ప, అంటే కొన్నిసార్లు లాస్ అవుతాం, ఎక్కువ ప్రాఫిట్ 95+. అందుకోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలోనే నేను ఛాలెంజ్ చేశాను 95+ సక్సెస్ రేట్ ఉంటుంది నా స్ట్రాటజీ ప్రకారం. ఓకేనా, ఇదండి. రేపటి గురించి చెప్పుకుందాం ఒకసారి. రేపటి చూడండి నిఫ్టీ 50 చూడండి 22,850 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 22,700 కాల్ బై చేయండి. 22,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,000 పుట్టు బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి 49,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,900 కాల్ బై చేయండి. 49,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,700 పుట్టు బై చేయండి. సెన్సెక్స్ చూద్దామండి. $75,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 74,800 కాల్ బై చేయండి. 75,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 75,800 పుట్టు బై చేయండి. కావాలంటే వీడియోను మీరు చూసేటప్పుడు పాజ్ చేసి లెవెల్స్ రాసుకోండి. ఇలా నేను స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్తాను కదా, దీని నుంచి కూడా మీరు లెవెల్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసారుగా 22,550 ఎబో అని ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా, నిఫ్టీ 50 ప్రీమియం చూసుకోండి. 22,400 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 205 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 270. 22,650 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 170 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకొని టార్గెట్ 225.
బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 620 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 725. 48,500 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 455 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 580. సెన్సెక్స్ చూడండి 73,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 515 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 700. 74,500 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 415 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 610. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, చూసారు కదండి. ఈ విధంగా మీరు నేను చెప్పినట్టుగా లెవెల్స్ ప్రకారం ఫాలో అవ్వండి. నేను మార్నింగ్ ఎలాగో నేను బ్లూ లైన్ సంబంధించిన లైన్స్ కూడా పెడతాను కాబట్టి దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోండి. కొంచెం ఎవరైనా ప్రాఫిట్ చేసి ఉంటే దయచేసి ఇక టెలిగ్రామ్ అయితే లవ్ సింబల్ అలాంటివి ఏమన్నా చేయండి, నాకు తెలుస్తుంది. అలా మీరు సింబల్ లైక్ క్లిక్ చేస్తే అండ్ వీడియోలో కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేను టెలిగ్రామ్ సంబంధించిన డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూట్యూబ్ మన వీడియో కింద దానిలో నుంచి మీరు టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి. ఈ విధంగా నా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందండి. ఈ చార్ట్స్ పొందితే చాలండి, మీకు ఏం అవసరం లేదు. వితిన్ 1 అవర్లో మార్కెట్ నుంచి వెళ్ళిపోవాలి అంతే. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, సిస్టమ్ షట్ డౌన్ కొట్టి ఖతం. మీ పనులు మీ పర్సనల్ వర్క్ చేసుకోవాలి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. నేను ఇంత కష్టపడి ప్రీమియమ్స్ తోటి మీకు లెవెల్స్ ఇస్తున్నాను కాబట్టి నా ఈ కష్టాన్ని గుర్తించి మీరు నాకు సాయం చేయాలని నేను కోరుతున్నాను. సాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఓకేనా అండి, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.